మంది అయితే 46 మంది ఒక అతను చనిపోయాడు ఒక అతను రిజైన్ చేశాడు మొత్తం 46 మంది ఉన్నాయి సార్ విజువల్ తీస్తారు ఇప్పుడే వచ్చారు పోలీసులు కాదమ్మా ఈ సంస్కృతి మా ఊర్లో లేదమ్మా తిరుపతిలో ఎప్పుడు మా వదిలేక అవన్నీ ఆ మాట అంతా వదిలే వచ్చినాక అవన్నీ మళ్ళీ చూసుకుంటారు అవంతా బయట చెప్పకూడదు సురేష్ అన్న ఒక నిమిషం కెమెరా కిట్ ఆన్లో ఉంది చెప్పనా చెప్పు ఎవరు ఏ లోపల లేదా ప్రామిస్ లేదు నా చూపిస్తాను కెమెరా చూపిస్తాను గట్ల అస్సలు గట్ల అస్సలు పట్ల కెమెరానే తీలా నేను చూపిస్తాను నా లేదు తీలా కిందకి రా పరాలు లోపలికి పోదాం లోపలికి వెళ్దాం కెమెరామెన్ వాళ్ళు అడుగుతున్నారు లోపల వీడియో తీసినావు అంటున్నాడు జనసేన చెప్పిన జనసేన వాళ్ళు ఆయన మదన్ అడిగినాడంట ఇప్పుడు ఆయన మా ఇంటికాడు ఉండే ఆయన ఆడకి వెళ్దాం నా లోపలికి వెళ్దాం
కెమెరా కొట్టేస్తారు. రెడీ సార్. దాడి చేశారు సార్, వెహికల్ పైన పెట్టాను కదా సార్, మొత్తం అంతా మనల్ని కొట్టారు సార్, అందరిని కొట్టారు. మనకు వచ్చి కాన్వాయ్లో వస్తున్నా సార్ వెహికల్, ఆ టీడీపీ జనసేన వాళ్ళు సార్, కార్పొరేటర్లు వస్తున్న వెహికల్ పైన దాడి చేశారు, పోలీసులు చూస్తా ఉన్నారు అంతే. కరెక్ట్ ఎస్వి యూనివర్సిటీ ఎదురుగా సార్. ఒకటే బస్సులో మొత్తం 27 మంది ఉన్నారు సార్, మొత్తం కార్పొరేటర్ మొత్తం 50 మంది సార్. ఫ్రేమ్ పెట్టి అలాగే సార్, ఫ్రేమ్ చూపి. రెడీ సార్, బస్సు చూపి కృష్ణ వెనకరా. ఇప్పుడు అది ఫ్రేమ్ మొత్తం చూడండి, ఆ వెహికల్ పైన దాడి విజువల్స్ సార్, అది మొత్తం దాడి చేసి విజువల్స్ పెట్టాను సార్. చెప్పునా అందరిపైన అటాక్ చేశారు అన్నా, ఆల్రెడీ పోతాను ఆయన అన్నీ ఏంలే అది కింద లాగేసాను, చట్టపడి కింద పడి. ఒక్క నిమిషం అన్నా, నేను విజువల్ తీస్తానా అన్న. అన్న దూరంగా ఉండన్నా, వేరే ఫోన్ మాట్లాడుతున్నాడు. హలో సార్. సార్ ఏం లేదు సార్, నేను కెమెరా పెట్టుకుని వెళ్ళిపోయినా దూరంగా, వెహికల్ అది పగల కొట్టాను. అదే లేదు సార్, లేదు జాగ్రత్తగా ఉన్నా. అది షర్టు, అవునవును, అదే షర్టు గిట్ల అంతా పెరికేసినారు. ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఆరు మంది తీసుకెళ్ళిపోయారంట, 6 మంది. ఎక్కడికి ఫోన్ చేయన్నాడు. కొట్టారు